Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన బంద్లో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు. డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్న నేతలు. విపక్షాల బంద్ నేపథ్యంలో పలువురు నేతల అరెస్ట్. అడ్డుకున్న కార్యకర్తలు తీవ్ర ఉద్రిక్తతలు. విపక్షాల బంద్కు ప్రజల నుంచి స్పందన లేదన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోలేదని ఆరోపణ. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. వామపక్ష పార్టీల నేతలు బస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రైతు రుణాలు మాఫీ చేయాలని చెప్పి ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్ష నేతలు ఖమ్మం బస్ స్టేషన్ ఎదుట బటాయించి బస్సులను బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. మొత్తం ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఇక్కడ వామపక్ష నాయకులు చెప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కమ్యూనిస్టు శ్రేణులు ఇక్కడ బైఠాయించడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తాన్ని బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ మనతోని కమ్యూనిస్టు నేతలు మనతో ఉన్నారు. వారి ప్రధానమైన డిమాండ్ ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇవాళ జరుగుతున్నటువంటి బంద్ ప్రధానంగా రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర, రైతాంగం యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. దీన్ని నివారించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. రోజుకి 10 నుంచి 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆత్మహత్యలను నిరోధించడానికి కనీస చర్యలు, కనీసం పరామర్శించేటువంటి తీరిక కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేసేది ఇవాళ ఈ బంద్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఈ ఆత్మహత్యల్ని వెంటనే ఆపేదానికోసం తాత్కాలిక ఉపశమన చర్యగా ఎన్నికల హామీని మీరు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ రుణమాఫీని ఒకే దఫా అమలు చేసి ఈ రైతాంగాన్ని ఆత్మహత్యల వైపుకి వెళ్లకుండా కొంత భరోసా కల్పించేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేసి ఆశా వర్కర్లు సమ్మె చేస్తూ ఉంటే నిర్బంధం పెడతా ఉన్నాడు. ఇవాళ ఎవరు సమ్మె చేసినా, ఎవరు ప్రశ్నించినా ఈ ప్రభుత్వం సహించేటువంటి పద్ధతులు లేదు. మరొక వైపున రాబందులన్నీ కలిసి ఇవాళ మా మీద పోరాటం చేయడానికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇవాళ రాబందుల్లాగా వ్యవహరిస్తున్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ మంత్రులు. మీరు రక్త తర్పణతోటి అనేక మంది, వేలాది మంది యువకుల, విద్యార్థుల రక్త తర్పణతోటి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మీరు రాబందుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ రాబందుల పరిపాలనని ఇక తెలంగాణలో కొనసాగదు. నీకు చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గరకు వచ్చాయని చెప్పేసి ఈ బంద్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతు సంఘం నేత నున్నా నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గత 6 నెలల కాలంగా రైతు సంఘాలు రైతు ఆత్మహత్యల మీద అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతుల్లో నమ్మకం కోల్పోయి వాళ్ళు చచ్చిపోతున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 15 నెలల కాలంలో 1500 మంది రైతులు చనిపోతే ఈ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇవాళ ఈ సమస్యను రైతు సంఘాల ఆందోళన ఫలితంగా ఇది రాజకీయ ఏజెండాగా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. తక్షణం రైతు రుణాలు మొత్తం ఒకేసారి మాఫీ చేయాలి. కొత్త రుణాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. పంటల గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లా రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీ పైన ప్రభుత్వం సరఫరా చేయాలి. ఈ చర్యలు తీసుకోకుండా ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి రైతు సంఘాలు చెబుతూ ఉంది. అట్లాగే కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా ప్రభుత్వం లేకుండా చేస్తూ ఉంది. మావోయిస్టుల ఏజెండా తన ఏజెండా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మావోయిస్టులను ఇలా చంపడమే కార్యక్రమం పెట్టుకున్నాడు. కాబట్టి ఈ 2 చర్యలు మానుకోవడం ద్వారా, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా రాష్ట్రంలో తను పరిపాలన సాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన నైజాం వారసులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని గుర్తించడం నిరాకరిస్తూ ఉన్నాడు. అందుకే కేసీఆర్ ఈ బంద్ తర్వాతనైనా సరే
తన వైఖరి మార్చుకుంటాడని చెప్పేసి ప్రజల పట్ల సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలా జరగకపోతే మరిన్ని ఉద్యమాలు బంధులతో ఈ ప్రభుత్వాన్ని కొనపడని చెబుతామని తెలియజేస్తాను. సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఎక్కడికక్కడ బంద్ చేస్తున్నటువంటి వామపక్ష నేతలను, ఇతర పార్టీ నేతలను కూడా ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. దీన్ని మీరు ఎలా? ఈరోజు ప్రభుత్వానికి ఒక తీవ్రమైనటువంటి భయం పట్టుకుంది. వామపక్ష పార్టీల నాయకులు బంద్కు పిలిపించారు. బంద్కు స్పందన బాగా వస్తూ ఉంది. బంద్ జయప్రదం అయితే ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని చెప్పేసి అనే ఆందోళనతో నిర్బంధం ద్వారా ఈ బంద్ని అణచివేయాలని, బంద్ని నిలుపుదల చేయాలని చెప్పేసి రాత్రికి రాత్రే రాష్ట్రం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టులు చేసి బంద్ జరగనీయకుండా చేయాలని చెప్పేసి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వామపక్ష పార్టీలకి ఇట్లాంటి నిర్బంధాన్ని ఎదుర్కోవడం కొత్త ఏమీ కాదు. మేము రూపాయల కనీస వేతనంతో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా పనిచేస్తాడు? నువ్వు చాలా గొప్పగా చెప్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తలసరి ఆదాయం 89,000కు చేరుకున్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 89,000 తలసరి ఆదాయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం 400 రూపాయల వేతనంతో ఒక మనిషి బతకడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఇది నీ బుర్రకేమన్నా తడతా ఉందా? నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? 25,000 మంది ఆశా వర్కర్లు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తావా? మూడో విషయం, నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని ఒకనాడు మావోయిస్ట్ ఎజెండాయే నా ఎజెండా అని చెప్పేసి అన్నావు. ఈరోజు నీ ఎజెండా మారిందా? మావోయిస్ట్ ఎజెండా మారిందా? అదే మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని కాల్చి చంపేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నావు. ఎందుకు కాల్చి చంపుతా ఉన్నావు? ఎన్కౌంటర్లు, బోటకపు ఎన్కౌంటర్లు ఉండవని చెప్పేసి, ఎన్కౌంటర్లకు ఆస్కారమే లేదని చెప్పేసి అనేటటువంటి ప్రకటన నీ వైపు నుంచి ఎందుకు రావడం లేదు? ఎన్నికల్లో ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఏరు దాటిన దాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే చందంగా ఉన్నటువంటి నీ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి బంద్ అత్యంత జయప్రదంగా జరుగుతూ ఉంది. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపించినా, ఎంతమంది చేతులు ఎరగొట్టినా, కాళ్ళు ఎరగొట్టినా ఈ ప్రజా ఉద్యమం ఆగదు. ఇది ముందుకే సాగుతుంది. నువ్వు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేదాకా ఈ పోరాటం ముందుకు సాగుతుందని చెప్పేసి కేసీఆర్కి తెలియజేస్తా ఉన్నా. సార్, జిల్లాలో బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? బంద్ విజయవంతంగా జరుగుతూ ఉన్నది. అనేక జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ కోసం ఉద్యమం సాగినటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలా అరెస్టుల ద్వారా ఎట్లా ప్రయత్నం చేశారో ఈ ప్రభుత్వం కూడా అట్లే ప్రయత్నం చేస్తుంది. ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు బలంగా ఈనాడు ఉద్యమంగా ముందుకు వచ్చాయి కాబట్టి బంద్ చాలా విజయవంతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ విజయవంతంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళ దినపత్రిక కూడా రాశారు, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. కానీ ఈరోజు మొత్తం ఏ ఎజెండాతోటి ఇలా బంద్ నిర్వహిస్తున్నాయి, ఎవరి కోసం బంద్ నిర్వహిస్తున్నాయని ఇలా ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం బంద్ నిర్వహిస్తున్నాం, రైతుల కోసం బంద్ నిర్వహిస్తున్నాం. నిన్న ఏ ప్రజాస్వామిక ప్రజల హక్కుల కోసం అయితే మేము ఆందోళన చేశామో, మిలిటెంట్ ఆందోళన, ఇవాళ కూడా అదే సమస్యల మీద ఆందోళన చేస్తున్నాం. అదే ప్రభుత్వం ఎదురుదాడి మానుకొని, ప్రభుత్వం రాజకీయ పక్షాల మీద దాడి మానుకొని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఆత్మహత్యలు ఆపాల. రైతాంగం ఆత్మహత్యలు ఈ రాష్ట్రానికి అనర్థదాయకం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆత్మహత్యలు ఆపడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రభుత్వం ఏది లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇట్లా లేకపోతే రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తాను. ఈ బంద్ ద్వారానైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మొత్తానికి వామపక్ష నేతలు మాత్రం రైతులకు మాత్రం ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాలి, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఇతర పార్టీలను బెదిరించి వాళ్ళని మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునే లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నామో ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా తమ పాత్ర ఆ విధంగానే ఉంటుందని వామపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అట్లాగే మరో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఎన్కౌంటర్లు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకైతే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా బంద్ పాటిస్తున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 6 డిపోల్లో సుమారు 600 బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. బంద్ ఇప్పటివరకైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సి న్యూస్, ఖమ్మం. బంద్లో భాగంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బస్ స్టేషన్లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యేతో సహా
జిల్లా అధ్యక్షుడు ఐటం సత్యంను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నడుస్తుంది. అందులో భాగంగా ఖమ్మం ఎమ్మెల్యే బస్టాండ్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అజయ్ కుమార్ ని అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నారు. దీంతో అజయ్ కుమార్ గారు రైతుల రుణమాఫీలను ఏకమత్తంగా చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ ఏదైతుందో దానికి అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి. ఖమ్మంలో బస్టాండ్ ఎదురుగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమంలో మమ్మల్ని నిరంకుశంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ ఉన్నది. రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలని, రైతు ఆత్మహత్యలను నివారించాలని చెప్పి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, రైతులు కోరుకుంటున్నారో దాన్నే ఇవాళ ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి. బంద్ పూర్తిగా విజయవంతమైంది ఖమ్మం జిల్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. మొత్తం బంద్ చేయకుండా ప్రతిపక్షాలు మాకు సహకరించాలని ప్రభుత్వం 1400 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇప్పుడు మేము ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మేము అందరం కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పాల్సుకున్నారు? రైతుల రుణమాఫీలను ఏకమొత్తంలో మాఫీ చేయండి, వాళ్ళని రుణ విముక్తులు చేయండి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడండి. మొత్తానికి రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం ఆప్ చేయాలి. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎప్పుడైతే తమను ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరిస్తుందో అప్పుడే మేము పోరాటాలు ఆగుతామని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే గారిని అరెస్టు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు వాహనానికి అడ్డుపడి ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాహనాన్ని ముందుకు కదలించకుండా కాంగ్రెస్ శ్రేణులు అడ్డంగా పడుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. పోలీసులు కలగజేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలను శాంతింపే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాన్ని ముందుకు కదిలే విధంగా ఏర్పాటు చేసి కార్యకర్తలను చెదరగొడుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేని అరెస్టు చేసి స్టేషన్కు తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్ ఖమ్మం. రైతు రుణమాఫీ ఒకేసారి చేసి ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అఖిలపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొన్నాయి. రవాణా వ్యవస్థను ఎక్కడికక్కడే స్తంభింపజేశారు. బంద్లో పాల్గొన్న సుమారు 300 మంది అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు కదం తొక్కాయి. రైతు సమస్యలను పరిష్కరించి బూటకపు ఎన్కౌంటర్ నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా సంపూర్ణంగా కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తెల్లవారుజామునే డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున్న ప్రతిపక్షాలన్నీ కూడా ఈ బంద్కి పిలుపునివ్వటం మీ అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష సభ్యులందరినీ మూకుమ్మడిగా సస్పెన్షన్ పేరుతో గెంటివేసి ప్రజా సమస్యల్ని చర్చించకుండా ఈ ప్రభుత్వం పారిపోయిందనేది అందరికీ తెలిసిన విషయం. దీనికి నిరసనగా ఈ రోజున చేపట్టిన బంద్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్షాలని నిరంకుశంగా అణగదొక్కాలని చెప్పి చూస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతుందో దీనికి ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేదనేది మనకు అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలను కాకుండా పత్రికల్ని అట్లనే అన్ని వర్గాల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వర్గం గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతాంగం సంక్షోభంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలివిగాని కోరికలు కోరుతా ఉన్నారని చెప్పడం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ నిరంకుశ పాలనకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. విపక్షాలన్నీ కూడా ఈరోజు మరి రైతు సమస్యల మీద వారందరికీ రుణమాఫీ చేయాలి, ఒకే దఫా నష్టపోయిన వారికి, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ల మీద ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా మరి రైతుల యొక్క సమస్యల పట్ల స్పందించి బంద్లో పాల్గొంటా ఉన్నాం. ఈరోజు కూడా అన్ని వర్గాల వారికి మా విపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆరుగాలం కష్టపడి మనందరికీ అన్నం పెట్టే రైతన్న ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. ఈ బంద్ ప్రత్యేకించి వారి సమస్యల పరిష్కారం కోసం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, వర్తక వ్యాపార అందరూ, ఉద్యోగులు, అసంఘటిత రంగంలో అందరూ కూడా మరి రైతన్న పట్ల మరి మీరు సహకారాన్ని, సంఘీభావాన్ని ప్రకటించి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, నో డెమోక్రసీ అన్ని పార్టీలు కలిసి ఈ రోజున ఖమ్మం జిల్లాలో బంద్ను పాటిస్తూ ఉన్నాయి. ఏదైతే రైతుల ఆత్మహత్యలను ఆపాలని, ఒకేసారి రైతులకు ఇవ్వాల్సిన అప్పులన్నీ కూడా మాఫీ చేయాలనే ఉద్దేశంతో అన్ని పక్షాలు ప్రభుత్వాన్ని కోరితే దాన్ని తిరస్కరించి అందరి ఎమ్మెల్యేలని బహిష్కరించి బయటికి పంపించిన సందర్భంలో మరి అందరూ కలిసి ఈ రోజున బంద్ను పాటిస్తూ ఉన్నారు. న్యాయంగా ఏదైతే రైతులకి మీరు మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని అమలు జరపమని వాళ్ళ ప్రతిపక్షాలు కోరుతూ ఉన్నాయి. ఈ రోజున అందరూ 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మరి ఎక్స్గ్రేషియో 6 లక్షలు అందరికి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఈ రోజున కొంత వ్యాపారస్తులకి వేరే వాళ్ళకి కొంత అసౌకర్యం కలగవచ్చు, కానీ వారు సౌహృదయంతో ఆలోచించి ఈ బంద్కి సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. అనంతరం వామపక్ష పార్టీలు బస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. గంటల తరబడి బస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. వైరా ప్రధాన రోడ్డుపై నేతలు ధర్నా చేయడంతో సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. నేతలు ఆందోళన అనంతరం నగరంలోని భారీ ప్రదర్శన చేపట్టి మళ్లీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. బంద్ విరమించాలని పోలీసులు కోరినా వామపక్ష నేతలు వినకపోవడంతో ఎన్డీ నేత పోటు రంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, సిపిఐ నేత భాగం హేమంతరావుతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతల అరెస్టులను, శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరెస్ట్ అయిన వారిని అక్కడి నుంచి పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఎమ్మెల్యే పోడా జయకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీతో బస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం బస్ స్టేషన్లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, హస్తం శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటకుండా ఎమ్మెల్యేతో పాటు ఐతం సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీలను ఏకమొత్తంగా చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ ఏదైతుందో దానికి అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి. ఖమ్మంలో బస్టాండ్ ఎదురుగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమంలో మమ్మల్ని నిరంకుశంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ ఉన్నది. రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలని, రైతు ఆత్మహత్యలను నివారించాలని చెప్పి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, రైతులు కోరుకుంటున్నారో దాన్నే ఇవాళ ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి. బంద్ పూర్తిగా విజయవంతమైంది ఖమ్మం జిల్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. రైతు సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసనగా జరుగుతున్న బంద్లో తెలుగుదేశం పార్టీ గర్జించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తూళ్ళూరి బ్రహ్మయ్య, పోట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ర్యాలీ జరిగిన అనంతరం బస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. బంద్కు అనుమతి లేకపోవడంతో పోలీసులు పోట్ల నాగేశ్వరరావును, బ్రహ్మయ్యను అరెస్ట్ చేశారు. వీరితో పాటు సుమారు 50 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ శ్రేణులు కూడా బంద్లో పాల్గొన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి బీజేపీ శ్రేణులను టూ టౌన్ స్టేషన్కు తరలించారు. వామపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు, పలు ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణి వదిలి రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని నేతలు స్పష్టం చేశారు. మరోపక్క బంద్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎస్పీ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ రమణమూర్తి, 2 టౌన్ సీఐ శ్రీనివాసరెడ్డి, సీఐ అంజలితో పాటు పలువురు ఎస్ఐలు భద్రతా చర్యలు చేపట్టారు. బంద్ ప్రశాంతంగా కొనసాగిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని డీఎస్పీ దక్షిణామూర్తి సీ న్యూస్తో తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓపెన్ 10th పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు వాహనాలు ఏర్పాటు చేసి పరీక్షలకు పంపించామన్నారు. బంద్కు అనుమతి లేనందున సుమారు 500 మంది పార్టీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ దక్షిణామూర్తి పేర్కొన్నారు. అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఈ లోకల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలు, అంటే కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, తర్వాత బీజేపీ, తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు మార్నింగ్ నుంచి వెళ్ళి షాప్స్ బంద్ చేపించడము, తర్వాత ర్యాలీ నిర్వహించి షాప్స్ ఇట్లా బంద్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 150 మంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి 200 మంది, తర్వాత ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీలో కూడా బ్రహ్మయ్య గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ లీడర్స్ని, ఎమ్మెల్యే గారు, తర్వాత కాంగ్రెస్ ముఖ్యమైన లీడర్స్ని, వాళ్ళకు 150 మందిని, అదేవిధంగా ఇప్పుడు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న ర్యాలీ తీసుకున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఇప్పుడు వినోద టాకీస్ దగ్గర నుంచి మన కిన్నెర సెంటర్కి వస్తారు. వాళ్ళని కూడా ఇప్పుడు ఇక్కడనే అరేంజ్ చేస్తాం. తర్వాత ఈ అరెస్ట్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఇంటర్మీడియట్, తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అసౌకర్యం జరగకుండా, పిల్లలకు కూడా ఏమైతే ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అని చెప్పి మేము ఆర్టీసీ బస్సులు కూడా నడిపేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మేము మార్నింగ్ కూడా పిల్లలకు ఎక్కడ బస్సులు ఏమో సౌకర్యం లేనందుకు మా వెహికల్స్ కూడా ఇచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. మా నగరంలో బంద్ ఎలా కొనసాగుతుంది? నగరంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 80% బంద్ ఉన్నది. తర్వాత ఇవాళ సెకండ్ సాటర్డే దాని ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉంది. కాకుండా బంద్ ఇంపాక్ట్ మాత్రం ఉంది. బస్సులు ఏమన్నా పొద్దున్న నుంచి బయటికి వెళ్ళాయా? మార్నింగ్ నుండి బస్సులు మన డిపో నుంచి వెళ్ళి ఒక 5 బస్సెస్ బయటకు వెళ్ళినాయి. కొత్తగూడెంలో 12 బస్సులు బయటకు వెళ్ళినాయి. తర్వాత ఈ బస్సులు బయటకు వెళ్ళినాయి కానీ మన ఇన్కమింగ్ బస్సెస్ని మాత్రం వాళ్ళు కూడా ఏమో అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇన్కమింగ్ బస్సెస్ అంటే దూరం నిన్న లేట్ నైట్లో బయలుదేరిన బస్సెస్ ఉంటాయి కదా, 12 తర్వాత బయలుదేరిన బస్సెస్ కూడా ఇప్పుడు ఇన్కమింగ్ వస్తూ ఉన్నాయి. వాటికి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ 12 గంటల తర్వాత మామూలు పునరుద్ధరణ జరుగుతుందని చెప్పని అనుకుంటున్నాను.
బంద్ చింతకాని మండలంలో ప్రశాంతంగా కొనసాగింది. విపక్షాలు అన్ని బంద్లో పాల్గొన్నాయి. వైసీపీ మండల అధ్యక్షుడు కన్నబైన సీతారామయ్య ఆధ్వర్యంలో మండలంలో ర్యాలీ చేపట్టి షాపులను బంద్ చేయించారు. బంద్ ప్రభావంతో మండలంలో వాణిజ్య వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రైతు సమస్యలు బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని 6 డిపోల్లో సుమారు 600 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాలోని బంద్ ప్రభావంపై మా ప్రతినిధి వివరిస్తారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్షం ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకైతే వామపక్ష నేతలు పూర్తి స్థాయిలో బంద్ను పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. ఉదయం పూట తెల్లవారుజామునే బస్ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఖమ్మం బస్ స్టేషన్లో ఉన్నాము. మొత్తం తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకైతే బస్సులు కొనసాగే పరిస్థితి లేదు. తర్వాతకి వామపక్ష నేతలని అందరినీ కూడా ఆందోళన చేపట్టినప్పటికీ ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగినాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నేతలని అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. ఖమ్మం బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టినటువంటి వామపక్ష నేతలను పోలీసులు ఉదయం పూట అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం 10 గంటల సమయంలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు బస్ స్టేషన్కి లోపలికి ఎదుట బటాయించే సమయంలో ఎమ్మెల్యే అజయ్ గారిని కూడా అరెస్ట్ చేశారు. వారితో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ నేతలను సుమారు 200 మంది ముఖ్య నేతలను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు మనతో తెలిపాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగానైతే ఇప్పటివరకు కొనసాగుతుంది. వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొంటున్నాయి. మొత్తం ఖమ్మం బస్ డిపో బస్టాండ్ ఎదుట నేతలను అరెస్టు చేసిన అనంతరం బస్సులను బయటికి వెళ్ళే ప్రయత్నం అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తుంటే ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది గొప్పగా ఇప్పుడే బస్సులు అన్ని బస్ స్టేషన్కి చేరుకున్నాయి. ప్రయాణికులు కూడా కొద్దిగా తాకిడి కనిపించడంతో వారికి ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా బస్సులను నడిపే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు చేపడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మధ్యాహ్నం వరకు ఖమ్మం జిల్లా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వామపక్ష నేతలు మాత్రం తమకు రుణమాఫీ, రైతు సమస్యలను పరిష్కరించాలి, రైతు రుణాలను మాఫీ చేసి భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రం చేసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మాత్రం సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. బంద్ విజయవంతంగా కొనసాగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కొనసాగుతాయని వామపక్ష నేతలు మాత్రం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సి న్యూస్, ఖమ్మం. నకిలీ నోట్లను చెలామణి చేసిన ఓ ముఠా గుట్టు రట్టు చేశారు ఖమ్మం అర్బన్ పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి వద్ద నుంచి సుమారు 21 లక్షల రూపాయలతో పాటు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారు గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2005 సంవత్సరం కంటే ముందు నోట్లు ఇటీవల ఆర్బీఐ నిషేధించిందని, దాని యొక్క చివరి తేదీ 2015 డిసెంబర్ అని, అలాంటి నోట్లు తెచ్చినట్లయితే ఒక్కో నోటుకు 2 నోట్ల చొప్పున ఇస్తామని షేక్ మదార్ అనే ముఠా సభ్యులు తనకు పరిచయం ఉన్న రాజన్న సుధాకర్లకు చెప్పాడు. ఈ విషయాన్ని బెంగళూరులోని తన స్నేహితులకు చెప్పి 25 లక్షల రూపాయలు ఇస్తే 50 లక్షలు వస్తాయని తెలిపారు. ఈ డబ్బుతో వారిని ఖమ్మం రప్పించారు. డబ్బు తీసుకున్న ముఠా సభ్యులు మదార్, రమేష్, కృష్ణ వారిని నమ్మబలికి అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 లక్షల రూపాయలతో పాటు 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ దక్షిణమూర్తి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కష్టపడకుండా వచ్చే డబ్బు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని డీఎస్పీ దక్షిణమూర్తి సూచించారు. దగ్గర డూప్లెక్స్ హౌసింగ్ కాలనీ లోపల లాస్ట్ వీక్ బెంగళూరు నుంచి వెళ్ళి పార్టీని పిలిపించేసి విజయవాడలో సైట్ ఉందని ముందు సైట్ బిజినెస్ మాట్లాడతారు. ఆ సైట్ ఒకవేళ కుదరనేత అయ్యేది ఉంటే 2005 వరకు ఈ నోట్స్ను గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది.
అవి అంతకన్నా వెనుక నోట్లు 2000 అంటే 2000 నుంచి 2005 వరకు కానీ 1900 కానీ ఆ నోట్స్ అయిన ఉంటేనేమో 1:1 అంటే వీడు 50 లక్షలు ఇచ్చింది అనుకో 2 లక్షలు ఇవ్వటాను అట్లా అగ్రిమెంట్. లేదనుకుంటే సైటు అయినా పర్లేదని చెప్పానంటే వీడేం చేసుకుంటాడు సరే అని చెప్పేసి అట్లయినా ఇట్లయినా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళు ఏం చేశారు 25 lakhsకి మాట్లాడుకొని 25 lakhs తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళు 25 lakhs తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వానికి అర్థమైంది ఏంటంటే ల్యాండ్ లేదు డబ్బులు ఇట్లా వచ్చేది ఏం లేదని అర్థమైన తర్వాత వాళ్ళు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మనం స్పెషల్ టీమ్స్ను వేసి ఈ ఎంక్వైరీ చేస్తున్న క్రమం లోపల ఇటువంటి ఎంఓ చేసేవాళ్ళు మనకి సత్తుపల్లి తర్వాత ఇతను ఎక్స్పర్ట్ అని చెప్పి మనకు ఇంతకుముందు ఉన్న ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళ గురించి కూడా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళను ఈరోజు మనం అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ 25 lakhs 21,50,000 రూపాయలు మనకు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళను రేపు కోర్టులో. విపక్షాలు ఇచ్చిన బంద్ కు ఖమ్మం జిల్లాలో ప్రజలు స్పందించలేదని, బంద్ విజయవంతం కాలేదని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడాలని పార్టీలు నేడు అదే సమస్యపై బంద్ చేస్తుండటంతో స్పందన కరువైందని టీఆర్ఎస్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. విపక్షాలు ఇచ్చిన బంద్ సక్సెస్ కాలేదన్నారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో విపక్షాలు ఆలోచనలు పడ్డాయని ఆ పార్టీ నేత కృష్ణ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు రైతు సంక్షేమం గురించి పట్టించుకోకుండా నేడు రాజకీయ లబ్ధి కోసం బంద్కు పిలుపునివ్వడం సిగ్గుమాలిన చర్యగా వారు అభివర్ణించారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలు బంద్లో పాల్గొనడం లేదన్నారు. పోలీసుల సహకారంతో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణతో పాటు మురళి, మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వడానికి వెనకం చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ కొన్ని రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలన్నింటినీ కూడా ఖచ్చితంగా తీసుకొని రైతులకు అండగా నిలబడతామని చెప్పి కేసీఆర్ గారు మరి సభ ద్వారా తెలియజేశారు. కాబట్టి మీరు కోరేది ఏంటంటే వామపక్షాలు ప్రజల పట్ల పోరాటం చేసే వామపక్షాలు ఈరోజు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెసు అలానే తెలుగుదేశంతో కలిసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అనేది అసమంజసంగా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా చేశారు, తెలుగుదేశం పరిపాలనకు వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు వాళ్ళని కలుపుకొని మీరు ప్రజల్లో పోవటం వల్ల మీరు చులకన అవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలానే బీజేపీ కూడా చెప్తున్నాం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి కూడా రాలేదు. ఈరోజు కూడా కమల్నాథ్ కమిటీ ద్వారా ఏదైతే ఉద్యోగస్తులు ఆంధ్రాకు పంపాలనో ఈరోజు కూడా ఆంధ్ర ఉద్యోగస్తుల ద్వారానే మనం పరిపాలన చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా చాలా రకాలుగా మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో 1200 కోట్ల రూపాయలు చెప్పా పెట్టకుండా ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా మన అంగన్వాడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా పకడ్బందీగా వాళ్ళ జీతాలు పెంచి మరి ప్రజల్లోకి వెళుతుంటే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కోత కోసినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వండి లేకపోతే మేము గొడవ చేస్తామంటాం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉద్యమం చేస్తా ఉన్నాం, అక్కడ మాకు సంబంధం లేదు అంటే జాతీయ పార్టీ నాయకుడికి సిగ్గుచేటది. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు కూడా ఫుల్ మాఫీ చేస్తా, రైతాంగానికి ఎటువంటి బాకీ లేకుండా చేస్తానన్నాడు. లక్షన్నర అన్నావు. లక్షన్నర నువ్వు ఎన్ని సంవత్సరాలు మాఫీ చేస్తాను? అయితే ఇక్కడ నీ పార్టీ సిగ్గుండాలిగా, ఈ పార్టీకి సిగ్గుండాలిగా చేయడానికి. అంటే ఇక బీజేపీ కేంద్ర గవర్నమెంట్ కదా, ఏ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది? ఏ రాష్ట్రాన్ని ఆదుకోవచ్చుగా రైతుల్ని? ఇంత మాటలు చెప్పి మరి కాంగ్రెస్తో కలిపి అది ఉద్యమాలు చేస్తూ ఉంది బీజేపీ. మరి కేంద్రంతో పోరాడి ఇదే కిషన్ రెడ్డి గారు పోయి తీసుకురావచ్చు కదా రైతాంగానికి మేలు చేయాలంటే. ఇక వామపక్షాలు ఉనికి అంటే ఈ రాష్ట్రంలో వామపక్షాలు ఉనికి కోల్పోతున్న భయంతోనే వాళ్ళు చేయటమే తప్ప. చనిపోతున్నారంటే దానికి కారణం ఇన్ని సంవత్సరాల నుంచి లేని వాళ్ళు అసమర్థత పాలన వల్ల ఈ రైతులు చనిపోతున్నారు. రైతులు భరోసా కల్పించడానికే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఏదైతే వాళ్ళు ప్రతిపక్షాలు అడిగిన దానికంటే 1 లక్ష ఎక్కువ 6 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని భావించింది. అలా దాదాపు 2 రోజులు దాని మీద ప్రతిపక్షాలు కూడా టైం ఇచ్చి ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా 2 గంటలు దాంట్లో లోతుపాతులు చర్చించి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏదైతే ఆలోచనలు కానీ వారు ఇచ్చిన సలహాలు తీసుకుందాం, ఖచ్చితంగా రైతులు ఆత్మహత్యలు కోల్పోకుండా పాల్పడకుండా వాళ్ళకి భరోసా ఇద్దాం, వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుదాం అనే ఉద్దేశంతో దాదాపుగా అసెంబ్లీలో 2 రోజులు చర్చించారు. కానీ ఆ చర్చలు అయిపోయిన తర్వాత 2 రోజుల్లో వాళ్ళకి మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేక వాళ్ళు తెల్లారి వాళ్ళు పట్టుబట్టి
ఉన్న రుణమాఫీని ఒకేసారి చేయాలని పట్టుబట్టారు. అది సాధ్యపడే విషయం అయితే ముఖ్యమంత్రిగా చేసేదే, దాన్ని కూడా పరిశీలిద్దామని చెప్పారు. చెప్తే దానికి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు బంద్ పిలుపెట్టారు. ప్రేమ పెళ్లి చేసుకున్న మహిళపై ఆమె తల్లిదండ్రులు పెడుతున్న చిత్రహింసలను ఓ మహిళ మీడియా ముందుకు తెచ్చింది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తనను భర్త నుంచి వేరు చేసే విధంగా తన తల్లిదండ్రులు కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన సరస్వతి 4 సంవత్సరాల క్రితం క్రాంతి కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వీరికి 4 సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే సరస్వతి తల్లిదండ్రులకు ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేదు. అందులో భాగంగా సరస్వతి కూతురిని పాఠశాలకు పంపిస్తుండగా బంధువైన నర్మద తన ఇంటికి తీసుకువెళ్లింది. అప్పటి నుంచి సరస్వతిని ఆమె తల్లిదండ్రుల సహకారంతో నిర్బంధించింది. భర్త చిత్రహింసలు పెడుతున్నట్లు చెప్పి అతడితో విడాకులు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఆమె చేతులు ఒంటిపై వాతలు పెట్టి అవి భర్త అత్తమామలు పెట్టినట్లుగా చెప్పాలంటూ కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. 2 వారాల నిర్బంధం అనంతరం ఆమె వాళ్ళ నుంచి బయటకు వచ్చింది. అనంతరం ఖమ్మం చేరుకుని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో వారిపై కేసు పెట్టినట్లు, ఈ విషయంలో వారికి సంబంధం లేదని ఆమె తెలిపింది. కులాంతర వివాహం చేసుకున్నందున తన తల్లిదండ్రులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు, తన తల్లిదండ్రుల నుంచి తనకు భర్తకు ప్రాణహాని ఉందని ఆమె మీడియాతో చెప్పింది. 2 వారాల నుంచి చేతులు ఒంటిపై పెట్టిన వాతలను ఆమె మీడియాకు చూపించింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. చెప్పుడు మాటలు వినడం వల్ల నా భర్త మీద, నా అత్తమామల మీద కంప్లైంట్ పెట్టాను, కేసు పెట్టాను 498 అనేది. అయితే మా పిన్నే వాతలు పెట్టి నీ భర్తే వాతలు పెట్టాడు అని కంప్లైంట్ పెట్టించారు. నాతో పాటు కంప్లైంట్ పెట్టించి నేను కంప్లైంట్ పెట్టాను. అయితే ఇప్పుడు నా భర్త ఏమీ చేయలేదు, నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మా అత్తమామలు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఈ 5 సంవత్సరాలలో. కానీ మా పిన్ని చెప్పిన మాటలు విని వాళ్ళ మీద కేసు పెట్టాను. కానీ ఇప్పుడు నాకు 20 రోజులు అయింది పెట్టి. ఆ 20 రోజులు అయిన తర్వాత ఎమ్మటే తెలుసుకున్నాను నా తప్పును. నేను ఉండలేకపోతున్నాను కాబట్టి మా అమ్మ నాన్న వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చేసాను. నన్ను బయటికి కానీ ఎటు పంపించట్లేదు, తప్పించుకొని వాళ్ళకి తెలియకుండా వచ్చేసాను. వాళ్ళ నుండి నాకు రక్షణ కల్పించి మా అత్తమామలకు, నా భర్తకు ఎటువంటి హాని జరగకుండా కంప్లైంట్ వెనక్కి తీసుకొని విత్డ్రా అవ్వాలనుకుంటున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఆ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన మధ్య విద్యార్థి సంఘం ప్రతినిధులు సరితా క్లినిక్ సెంటర్ మీదుగా బస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పోస్టులతో పాటు పలు పదవులు సాధించినట్లు ఇది చారిత్రాత్మక విజయంగా వారు అభివర్ణించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల గెలుపుతో ఉత్సాహంగా తమ విద్యార్థి సంఘం పనిచేస్తుందని సంఘం ప్రతినిధులు తెలిపారు. మేధావులుగా తయారయ్యే కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ చరిత్రలో లేనటువంటి విధంగా అన్ని స్థానాల్లో గెలుపొందడంతో ఈరోజు విజయోత్సవ ర్యాలీని ఖమ్మం నగరంలో చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులోని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లోని మతోన్మాద శక్తుల మీద ఇదే రకమైనటువంటి విజయాలు, కీలకమైనటువంటి విజయాలు ఈ దేశ ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి పోరాటాలని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అన్ని యూనివర్సిటీల్లో గుర్తించి అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ని, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే గుర్తింపు కలిగినటువంటి కాలేజీలోని, యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అనేక మంది ప్రజాతంత్రవాదుల యొక్క ఘన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మతోన్మాద శక్తులు పెరిగిపోతున్న సందర్భంలో ఈ విజయం అనేది ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక చెంపచేట్లాగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఈరోజు విద్యారంగంలోకి కాషాయీకరణ, మతోన్మాద భావాలను తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తూ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విజయం కేవలం ఎస్ఎఫ్ఐదే కాదు, విద్యార్థి లోకాంది, లౌకిక శక్తులదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఆ విధమైన లౌకిక శక్తులతోటి, సామాజిక శక్తులతోటి ముందుండి భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఖమ్మం నగర శివారు గొల్లగూడెం ఈద్గాలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఆజాద్ ఈద్గా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వక్ఫ్ భూములైన గొల్లగూడెం ఈద్గాలో కొంతమంది అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని, దీనిపై కోర్టుకు వెళ్తే అక్రమ నిర్మాణాలను నిలిపివేయవలసిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసినా అక్రమదారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నిర్మాణాల నిలుపుదలపై జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమని ముస్లిం హక్కుల పోరాట సమితి ప్రతినిధులు అన్నారు. ఈ సమావేశంలో మహమ్మద్తో పాటు మోహినుద్దీన్, జాన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఒక కమిటీ కూడా వక్ఫ్ బోర్డు సెక్షన్ 18 కింద మొత్తం నియామకం జరిపింది. ఆ రోజు నుంచి ఇంతవరకు గొల్లగూడ ఈద్గా కమిటీ కూడా అక్కడ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా ఒక ముతవల్లి అక్కడ ఒక అక్రమ నిర్మాణ పర్మిషన్ని సంపాదించి అక్రమ నిర్మాణాన్ని ఖచ్చితంగా ఖిబ్లా దగ్గర కడతా వచ్చాడు. దాన్ని నిలువరించాలి అని చెప్పి మనం ఇక్కడ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ జిల్లా అధికారులు కనీసం వాళ్ళు పట్టించుకునే పాపాన్న పోలేదు, నిలిపివేసే పాపాన్న పోలేదు. 33/29/2005 రిట్ పిటిషన్లో ఈద్గా భూమికి ఖబరస్థాన్ భూమికి సంబంధించి ముతవల్లీలు ఎటువంటి ప్రమేయము కనీసం ఉండరాదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ 33/29 స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది. వెంటనే జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల గొల్లగూడ ఈద్గా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వాధిక సమ్మెతో పాటు అక్కడ నిర్లయ నిరాహార దీక్షతో పాటు అక్రమ నిర్మాణానికి దగ్గరలోనే మనము వెంటనే చర్య తీసుకోవాలని ఆమరణ దీక్ష కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తాం. ఒడ్డర్లను బీసీలో కలపడంపై ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బీసీలో కలిపితే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ చర్యను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోజు 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల ఒడ్డర ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు. వారికి అనేక విధాలుగా కార్యక్రమాలు చేయడం అవుతుంది. అదే కాకుండా ఒడ్డర్లు భవన నిర్మాణ కార్మికులుగా చేరాలని చెప్పేసి వాళ్లకు విన్నపించుకుంటున్నాం. దానివల్ల అనేక విధాల బెనిఫిట్లు జరుగుతున్నాయి. వారి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రమాదం శాతం మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం. ఒడ్డర్లు రాష్ట్రంలో సుమారుగా ఒక 30 లక్షల వరకు ఉన్నారు. తరతరాలుగా ఒడ్డర్లు శ్రమని నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే ఒడ్డర్లకు అన్ని రంగాల్లో వెనుకబడి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడిన ఒడ్డర్ని చైతన్యం చేసి అన్ని రంగాల్లో వారి వాటా సాధించడం కొరకు ఒడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చైతన్య కార్యక్రమాలు చేసే క్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వారు, శ్రమను నమ్ముకున్న ఒడ్డర్లకు మరి కళ్యాణ లక్ష్మి లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేటట్టుగా సంఘం తరపు నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న ఒడ్డర్లను ఐక్యం చేసి రాబోయే రోజులలో అది సాధించే వరకు, మరి ఒడ్డర్లకు అన్ని రంగాల్లో న్యాయం జరిగే వరకు ఈ సంఘం పోరాడుతుందని చెప్పేసి గుర్తు చేస్తుంది. ఖమ్మం జూబ్లీ క్లబ్ లో స్టేట్ లెవెల్ అండర్-19 షటిల్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీఎస్పీ దక్షిణమూర్తి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 10 జిల్లాలతో పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని జూబ్లీ క్లబ్ లో పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. అండర్-19 పోటీలకు 10 జిల్లాల నుంచి క్రీడాకారులు భారీగా హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు డీఎస్పీ దక్షిణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. మంచి ఆటతీరును ప్రదర్శించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల కోసం వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డీఎస్పీ నల్లబోతు వెంకటేశ్వర్లు, భద్రంతో పాటు తదితరులు పాల్గొన్నారు. పది జిల్లాల మన తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి అండర్-19 టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మన జూబ్లీ క్లబ్ వారు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంచి క్రీడాకారులు, తర్వాత
చక్కని క్రీడా స్ఫూర్తితో మిగతా పార్టిసిపేట్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే ఈ 19 ఇయర్స్ లోపల ఉన్న బాయ్స్ గర్ల్స్ని కూడా వివిధ జిల్లాల నుంచి 10 జిల్లాల నుండి తీసుకొచ్చినటువంటి వారి పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చిన్నపిల్లలను బయటకు పంపడానికి ఎవరికి ఇష్టం ఉండదు. తర్వాత ఇది కాస్ట్లీ గేమ్ కాబట్టి కాస్ట్లీ గేమ్ అయినప్పటికీ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి దూరం తీసుకొచ్చినందుకు, మన ఈ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. క్రీడాకారులు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫుడ్ కూడా మన దగ్గరనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా బయట ఏదైనా ఫుడ్ తీసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ స్టేట్లో ఇంటర్ కాలేజెస్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ ప్రప్రథమంగా జూబ్లీ క్లబ్ వారు మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సందర్భంగా వీరు మంచి ఏర్పాట్లు చేసినందుకు ఈ క్రీడాకారులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఈ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుంది. దీని సందర్భంగా ఇక్కడికి వచ్చిన పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మేము ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్గా మన షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణలో మన ఖమ్మం జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారయ్యారు. అలాంటి ఈ అసోసియేషన్కి, ఈ డిస్టిక్కి ఈ టోర్నమెంట్ మనకు అలాట్ చేయడం మాకు గర్వకారణం. దీన్ని మేము ప్రెస్టేజ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా. అయితే ఇక్కడ నుంచి ఎంతోమంది ప్లేయర్స్ తయారయ్యి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూనిటీ ఈ మన బ్యాడ్మింటన్ అసోసియేషన్లో కానీ జూబ్లీ క్లబ్ కానీ మొదటి నుంచి ఎంతో ప్రోత్సాహంతోనే ఇలాంటి కార్యక్రమాలను నడుస్తున్నాయి. దాని అనుగుణంగానే ఇక్కడ ఈ అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పోటీలు జూబ్లీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా 10 జిల్లాల నుంచి కూడా జట్లు వచ్చాయి. బాలికలు బాలురు విడివిడిగా వచ్చాయి. వీళ్ళకి అకామిడేషను తర్వాత 10, 11, 12 ఈ 3 రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి జూబ్లీ క్లబ్ ఎవరు సహకరించారు. అదేవిధంగా ఆ పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చిన వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఈ SGF ఖమ్మం వారి పక్షాన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన బంద్లో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు. డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్న నేతలు. విపక్షాల బంద్ నేపథ్యంలో పలువురు నేతల అరెస్ట్, అడ్డుకున్న కార్యకర్తలు తీవ్ర ఉద్రిక్తతలు. విపక్షాల బంద్కు ప్రజల నుంచి స్పందన లేదన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోలేదని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.